తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. ఇంటా బయట కూడా చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కొద్దిపాటి చికాకులు. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందలేకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ సూచన రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనుల్లో చక్కని పురోగతి సాధిస్తారు. చిన్నాటి స్నేహితులతోటి వృశ్చిక రాశి వారి చర్చలు కూడా జరుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఊహించని అవకాశాలు. విద్యార్థులు సంతోషకరమైన వార్తలు వింటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వాళ్ళ సూచన రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కష్టానికి తగిన ఫలితం ఏమాత్రం కూడా లభించదు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడిలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో అవరోధాలు అధికమవుతాయి. విద్యార్థుల అంచనాలు తప్పడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని చికాకులు విమర్శలు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం చేకూరుతుంది. సన్నిధితోటి విభేదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు అవాంతరాలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాల్లో కూడా వీరికి ఆటంకాలు తప్పకపోవచ్చు. రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు శ్రమానంతరం మాత్రమే ఫలితాలు సాధించగలుగుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. కుంభరాశి వారికి వాళ్ళ సూచన రంగు నలుపు రంగు లేత గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రశంసలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం నుంచి పిలుపు అందుతుంది. సినీ కళాకారులకు కూడా ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి వాళ్ళ సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన విశేషంగా చాలా మంచిది. జాతక చక్రంలో ఎవరికైతే శనిగ్రహ ప్రభావం అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యథాశక్తిగా నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకున్నవారు దగ్గరున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ లేదా రాముల వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకొని
విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఆలయంలో కూర్చొని పారాయణం చేసి ముందుకు బయలుదేరి వెళ్ళడం, అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాలు విజయాలను మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు.